డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. వీడియోస్ నేనే రికార్డింగ్ చేస్తాను, డోంట్ వరీ. వాటిని మళ్ళీ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. సో అసలు వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి క్లయింట్స్ అంటే ఎవరు క్లయింట్ అంటే, ఈ క్లయింట్ అనే పర్సన్ మనకు ఎస్ఏపిలో వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తారు. వితౌట్ క్లయింట్ అనే పర్సన్ మార్కెట్లో లేకపోతే అస్సలు మనకి ఐటీ కంపెనీస్కి వర్క్ అనేది జనరేట్ అవ్వదు. ఐటీ కంపెనీస్కి వర్క్ లేకపోతే మనల్ని హైర్ చేసుకోరు. మార్కెట్లో కొత్త కొత్త క్లయింట్స్ వచ్చినప్పుడే ఐటీ కంపెనీస్కి వర్క్ అనేది దొరుకుతుంది. ఐటీ కంపెనీస్కి వర్క్ దొరికితే మనలాంటి కోర్స్ నేర్చుకునే వాళ్ళు మార్కెట్లో చాలా అవకాశాలు మనకు జాబ్స్ రూపంలో వస్తాయి. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. కొత్త కొత్త కంపెనీస్ కానీ, కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ పడినప్పుడే వాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ప్రిఫర్ చేస్తారు. ప్రిఫర్ చేసినప్పుడు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. సో క్లయింట్ ఈజ్ ది హైయెస్ట్ ఆర్గనైజ్డ్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. మీరు యొక్క డీటెయిల్స్ చూడాలంటే SCC4లో ఈ యొక్క డీటెయిల్స్ మనం చూస్తాం. క్లయింట్ అనే వాళ్ళు మార్కెట్లో కొత్తగా జనరేట్ అవ్వకపోతే మనకు అవకాశాలు ఉండవు. వాళ్ళు జనరేట్ అవుతేనే ఐటీ కంపెనీస్కు పని దొరుకుతుంది. ఐటీ కంపెనీస్ పని దొరికినప్పుడే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాం. కాబట్టి మనము క్లయింట్స్ని ఇక్కడ గాడ్స్ లెవెల్లో మనం అనుకోవాలి. ఓకే, డన్. సో మనకి ఒక ఎస్ఏపిలో 3 డిజిట్ నెంబర్తో, న్యూమరికల్ నెంబర్తో 999 క్లయింట్స్ మనం ఎస్ఏపిలో క్రియేషన్ చేయొచ్చు. ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్లో ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు చెప్పాలి, ఒక ఎస్ఏపిలో ఎంతమంది క్లయింట్స్ని క్రియేషన్ చేయొచ్చు అంటే 999 క్లయింట్స్ని క్రియేషన్ చేయొచ్చు 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్తో అని మీరు చెప్పాలి. ఓకే, సో క్లయింట్స్ ఆర్ సర్వర్స్ రెండు ఒకటే. మనకి టోటల్గా 5 సర్వర్స్ ఉంటాయి. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ప్రతి సర్వర్ కూడా 3 డిజిట్ నెంబర్ ఉంటుంది. వీటిలో మీకు అన్నింటిలో యాక్సెస్ ఉండదు, ఏదో ఒకటే మీకు యాక్సెస్ ఇస్తారు, దాంట్లోనే మీరు పనిచేయాలి. రియల్ టైంలో శాండ్ బాక్స్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఇవి 3 మాత్రం కంపల్సరీగా ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. డన్. సో రియల్ టైంలో చూడండి, ఈ విధంగా కంపెనీలో ఉంటుంది. 3 డిజిట్ క్లయింట్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి కదా, 3 డిజిట్ నెంబర్తో ఉంటుంది. ఇక్కడ కరెన్సీ సింబల్ ఉంటుంది, USD అమెరికా, మనకి INR అంటే ఇండియా, సో DEM, ఇంకా రకరకాల దేశాల యొక్క కరెన్సీ సింబల్స్ని బట్టి మనకి రియల్ టైం స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. సో దీంట్లో మీకు ఏదైతే యాక్సెస్ ఇస్తారో దాంట్లోనే మీరు పనిచేయాలి. ఈ ఒరిజినల్ స్క్రీన్స్ కానీ ఎప్పుడు కూడా బయటకు చూపించరు మా, ఎందుకంటే స్క్రీన్ షేర్ చేసినా కూడా అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది, మన జాబులు వెళ్ళిపోతాయి. ఓకే, సో క్లయింట్స్ డేటా 3 రకాలు. వీరి యొక్క డేటాని ఎక్కడ చూస్తాం? టేబుల్స్లో చూస్తాం. అది SC69 అనే టీ కోడ్లో వీరి యొక్క డేటా చూస్తాం. దీంట్లో 3 రకాల డేటా ఉంటుంది మా, కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అని. కస్టమైజింగ్ డేటా అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్లో చేస్తాం. ఫ్రంట్ ఎండ్లో పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో FI కన్సల్టెంట్ బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్లు చేయాలి. అంటే ఏంటి కాన్ఫిగరేషన్లు సార్ అంటే, ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఆ కంపెనీ కోడ్స్లో వాళ్ళకి మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి, ఆ బ్రాంచెస్లో వాళ్ళకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి అని ప్రతిదీ కూడా వాళ్ళు బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్లు చేయాలి.
అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, అసెట్ అకౌంటింగ్, జిఎస్టి, డన్నింగ్, రకరకాల కాన్ఫిగరేషన్లు అనేది చేయాలి. కస్టమైజింగ్ డేటా అంటాం. ఆ పని ఎంత ఎవరిది? ఎఫ్ఐ కన్సల్టెంట్ది. ఓకే. సో తర్వాత ఓకే కాన్ఫిగరేషన్ అన్ని చేసిన తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్, బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్, పర్చేస్, సేల్స్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, వీటన్నిటిని మనం ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. తర్వాత మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి? ఆ బిజినెస్ లో క్లయింట్స్ కి వెండర్స్ ఇండియాలో డొమెస్టిక్ లో ఉన్నారా, అదర్ కంట్రీస్ లో ఉన్నారా, విత్ ఇన్ ద కంట్రీలో ఉన్నారా, కస్టమర్స్ అదర్ కంట్రీస్ లో ఉన్నారా, బిజినెస్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మాస్టర్ డేటా అంటారు. ఈ మూడింటిని కలిపితే క్లయింట్స్ డేటా అంటారు. ఈ డేటా ఎక్కడ సేవ్ అయి ఉంటుంది? టేబుల్స్ లో సేవ్ ఉంటుంది. వాటికి సంబంధించిన టీ కోడ్ ఏంటి? SE16N. దీనే క్లయింట్స్ డేటా అంటారు. ఇంటర్వ్యూలో అయినప్పుడు కూడా మీరు చెప్పాలి. ఓకే ఎగ్జాంపుల్ చూడండి. మ్యాపింగ్ ద డేటా ఇన్ SAP. ఓకే ఇప్పుడు క్లయింట్స్ ఉన్నారు. ఓక్లే, ఫెడరల్ మొఘల్, ప్రగతి మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళు క్లయింట్స్. వీళ్ళకి SAP సాఫ్ట్వేర్ కావాలా. వీళ్ళు డైరెక్ట్ గా SAP కంపెనీ దగ్గర వెళ్ళి సాఫ్ట్వేర్ కొనలేరు, వాళ్ళకి తెలియదు. మధ్యలో ఎవరు మీడియేటర్స్? IT కంపెనీస్. వీళ్ళ పని ఏంటి? క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడం, క్లయింట్స్ కి ఏ సాఫ్ట్వేర్ కావాలో తెలుసుకోవడం, ఆ సాఫ్ట్వేర్ డైరెక్ట్ హెడ్ ఆఫ్ ది కంపెనీస్ దగ్గర వెళ్ళి ఈ IT కంపెనీస్ వెళ్ళి పర్చేజ్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి క్లయింట్ యొక్క బిజినెస్ ఇన్స్టాలేషన్ చేసి వాళ్ళ వర్క్ చేసి కంప్లీట్ చేసి ఇవ్వటం. వాళ్ళ పని ఎవరిది? IT కంపెనీస్ది. IT కంపెనీస్ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత IT కంపెనీస్ ఎవరిని రిక్రూట్ చేసుకుంటది? మీలాంటి ఎండ్ యూజర్స్ ని, FI కన్సల్టెంట్స్ ని, ఓకే వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటుంది. రిక్రూట్ చేసుకొని వీళ్ళ వర్క్ ని కంప్లీట్ చేస్తుంది. అది వాళ్ళ పని. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమేమి వస్తాయి సార్ డేటాలు అన్నప్పుడు మీరు చెప్పాలి. మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్. ఇవి 6 మీరు చెప్పారంటే సైలెంట్ అయిపోతారు HR. ఓకే మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే ఏంటి సార్ అంటే MDM టీమ్ ఒకటి ఉంటుంది, మాస్టర్ డేటా మేనేజ్మెంట్. ఓకే మీరు డేటా ఏదైనా టైప్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చాయంటే ఆ టీమ్ సాల్వ్ చేస్తుంది. వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, GL మాస్టర్, అసెట్ మాస్టర్, ఇలాంటి ఏమైనా డేటా మీరు టైప్ చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చాయంటే వీటిని కంప్లీట్ చేసుకుంటాం. సో తర్వాత FI కన్సల్టెంట్స్ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఎర్రర్. కాన్ఫిగరేషన్స్ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారు? FI కన్సల్టెంట్స్ చేయాలి. అంటే కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. సో తర్వాత టెక్నికల్ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారు? బగ్స్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా అబాప్ టీమ్ ఉంటుంది. అంటే SAP లో లేని ఫీచర్స్ ని ఏవైనా అబాపర్స్ ద్వారా క్రియేషన్ చేయించుకొని క్లయింట్ యొక్క బిజినెస్ లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకున్న డౌట్స్ ని సాల్వ్ చేయాలి అంటే ఎవరైతే కొత్తగా యాడ్ చేశారో న్యూ ఫీచర్స్ ఆ అబాపర్తోనే వాటిని సాల్వ్ చేపిస్తారు. కాబట్టి టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వస్తే అబాపర్స్ ఉంటారు. వాళ్ళు ప్రోగ్రామర్స్. SAP లో లేని ఫీచర్స్ ని వాళ్ళు కొత్తగా క్రియేషన్ చేసి ఆ క్లయింట్ బిజినెస్ కోసం SAP లో వాళ్ళను వాటిని యాడ్ చేస్తారు. కాబట్టి అలాంటి ఎర్రర్స్ ని టెక్నికల్ ఎర్రర్స్ అంటాం. ఇంకా యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, ఇవి ఎండ్ యూజర్ చేస్తాడు. యూజర్ కి మీరు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకపోతే ఆ ఎండ్ యూజర్ మిస్టేక్స్ చేస్తాడు. ఆ మిస్టేక్స్ చేసినప్పుడు వాటిని మళ్ళీ మీరే సాల్వ్ చేయాల్సి వస్తుంది. వాటిని యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ అంటాం. ఇంకా న్యూ రిక్వైర్మెంట్స్, క్లయింట్ బిజినెస్ లో ఏమైనా కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని ఆ యొక్క కొత్త ఫీచర్స్ ని SAP లోకి యాడ్ చేసి వాళ్ళకి చూపించడం, వాటిని న్యూ రిక్వైర్మెంట్స్ అంటాం. ఇంకా ఇంటర్ఫేస్ ఎర్రర్స్, దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఆల్సో సాల్వ్డ్ బై FI కన్సల్టెంట్. ఇప్పుడు నాన్ SAP నుంచి SAP లోకి కొన్ని ఫార్మాట్లు ఉంటాయి. ఐడాక్ అని, ఓకే LSMW అని, అలా మీరు ఆ ఫార్మాట్ నుంచి అంటే ఎక్సెల్ నుంచి టాలీలోకి వేసుకోవడం, SAP లోకి మ్యాప్ చేయడం, టాలీ నుంచి SAP లోకి మ్యాప్ చేయడం, కొన్ని ఫార్మాట్లు ఉంటాయి. ఆ ఫార్మాట్ల ప్రకారంగా డేటా టైప్ చేసి ఉంటేనే అవి ఎక్స్పోర్ట్ అవుతాయి, లేకపోతే ఎక్స్పోర్ట్ అవ్వవు. అలాంటి ఏదైనా ఇంటర్ఫేస్ ఎర్రర్స్ వస్తే అవి కూడా FI కన్సల్టెంట్ చేయాలి. ఇవి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటాం. ఇంటర్వ్యూలో మీకు అడిగినప్పుడు వీటిని చెప్పగలగాలి, అప్పుడు అతను సైలెంట్ అయిపోతాడు HR. ఇవి మా క్లయింట్స్ అంటే ఎవరు, క్లయింట్స్ లో ఎన్ని రకాల డేటా ఉంటుంది, ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి, మనకి డేటా ఎక్కడ సేవ్ అవుతుంది, ఎలాంటి సర్వర్స్ ఉన్నాయి,
ఎస్ఏపి లో ఎంతమంది క్లయింట్స్ మనం క్రియేషన్ చేసుకోగలుగుతాము. ఓకే. తర్వాత క్లయింట్ అంటే ఎవరు, బేస్డ్ ఆర్గనైజేషన్ యూనిట్ అని మనం చెప్పుకుందాం. ఇది మినిమం థియరీ. ఫ్రమ్ టుమారో మనకి ఇంకా ఫైనల్ థియరీ కంప్లీట్ అవుతుంది. ఓకే. ఇంకా డే ఆఫ్టర్ టుమారో నుంచి కాన్ఫిగరేషన్స్ మనం స్టార్ట్ చేస్తాం. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఎస్ఏపి కోర్సు జాయిన్ అవ్వాలనుకుంటే ఇన్ఫార్మ్ చేయొచ్చు. జస్ట్ ఇంకా థియరీనే కాబట్టి జాయిన్ అవ్వచ్చు. వాటికి వీడియోస్ ఇస్తాను, వినొచ్చు. ఓకే. ఇంకా కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళా జాయినింగ్ అనేది ఉండదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ కానీ ఇన్ఫార్మ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే. యా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. హరీష్, చంద్ర, సుబ్బు, హరిత, వెంకటేష్, లక్ష్మి, ఎనీ డౌట్స్? క్లియర్ మా? యా, క్లియర్ సార్. సో ఈ పీడిఎఫ్స్ నేను స్కైప్ లో పంపిస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి 2 సార్లు వినండి. మా కొత్త సబ్జెక్టు, కొత్త టెర్మినాలజీ కొంచెం స్టార్టింగ్ లో ఒక 1 వీక్ 10 డేస్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. డోంట్ వరీ, నిదానంగా మీరు చేసే కొద్దీ మీకు సబ్జెక్ట్ చాలా డెడ్ ఈజీ కూడా అవుతుంది. దానిలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా? ఎనీ డౌట్స్ గైస్? రిమైనింగ్ పర్సన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ సర్వర్ అతను నెంబర్ ఇస్తా అన్నారు. యా, పంపిస్తాను గైస్. ఇంకా 2 days టైం ఉంది కదా అనేసి నేను పంపించలేదు, పంపిస్తాను. యా, ఓకే. థియరీ ఇంకా టుమారో ఉంటుంది, మీకు మ్యాక్సిమం టుమారో పంపిస్తాను. యా, ఓకే సార్, థ్యాంక్ యూ. యా, డన్ గైస్, బాయ్. యా, గుడ్ మార్నింగ్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో లైక్ P2P, O2C, అసెట్ అకౌంట్ సంబంధించిన ఓవర్ వ్యూ కాన్ఫిగరేషన్ క్లియర్ గా డిస్కషన్ చేసాం. టుడే మనం కంట్రోలింగ్ లోకి ఎంటర్ అవుతున్నాం. కంట్రోలింగ్ అంటే ఏంటి? ఈ కంట్రోలింగ్ అనేది మనం ఎప్పుడు ఎలా ఏ సిచ్యువేషన్ లో ఉపయోగిస్తాం? కంట్రోలింగ్ అనేది మనకి SAP లో ఎలాంటి రోల్ మెయింటైన్ చేస్తుంది అనేది కూడా మనం క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. ఓకే. సో మనకి FI అనేది చాలా ఇంపార్టెంట్. CO కంపల్సరీ కన్సల్టెంట్ ఉంటారు కంపెనీలో, బట్ మినిమం అన్న మనం తెలుసుకుని ఉండాలి క్లియర్ గా. ఓకే, అసలు కంట్రోలింగ్ అంటే ఏంటి అని చూసుకుంటే, లైక్ ఇట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ SAP module offered to an organization. It supports coordination, monitoring, and optimization of all the processes in an organization. The main purpose of SAP controlling module is planning. Objective of controlling is to manage the cost and revenue in the organization. Controlling is a highest hierarchy of CO. SAP లో FICO లో కంపెనీ కోడ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కూడా కంట్రోలింగ్ లో మనకి CO అనేది అంతే ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది. CO క్రియేట్ చేయకుండా మనం ఏ వర్క్ చేయలేం. ఓకేనా? అది ఎలా అనేది కూడా మనం చూస్తాం. ఓకే, దీంట్లో మెయిన్ స్టెప్స్ వచ్చేసి మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా OKKP లో మనం క్రియేషన్ చేస్తాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయకపోతే అసలు కంట్రోలింగ్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయలేము. అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా, యాక్టివేట్ కాంపోనెంట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా, మెయింటైన్ నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ KANK. సో ఇక్కడ FIకి COకి డిఫరెన్స్ తెలియాలి. FIకి COకి డిఫరెన్స్. FI వచ్చేసి మనం చూస్తే ఇట్ ఈస్ ఏ ఫైనాన్షియల్ అకౌంటింగ్. To view the profit and loss balance sheet, FI represents external reporting, follows for GAAP or statutory regulations. FI అనేది మనకి టోటల్ గా ఇది ఒక బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా, దాని యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది కూడా ప్రపంచానికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. ఎందుకంటే ఒక బిజినెస్ లో ఒక ఎంప్లాయర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ కంపెనీ లాస్ట్ ఇయర్ కి ప్రజెంట్ ఇయర్ కి ఎంత ప్రాఫిట్ లో ఉందా, ఎంత లాస్ లో ఉందనేది తెలియాలి. అలా తెలిసినప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేస్తారు. అదే తెలియకపోతే చేయలేరు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ఏ ఫైనాన్షియల్ అకౌంటింగ్.
టు వ్యూ ద ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్. FI రిప్రజెంట్స్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఇప్పుడు నేను మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నీ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది నేను చూడాలి కదా. చూడకుండా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానా? చేస్తే లాస్ అవుతాను కదా. అలాగే ఏదైనా ఒక కంపెనీలో మనం డబ్బులు పెట్టాలి అంటే ఫస్ట్ కంపల్సరీగా ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనం చూస్తాం. అక్కడ ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, ట్యాక్సెస్ ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా, కడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. ఇది FI షో చేస్తుంది. కంట్రోలింగ్ ఏం చేస్తుంది? బిజినెస్ లో ఒక ప్రోడక్ట్ ను తయారు చేయాలనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు లేకుండా ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఆ బడ్జెట్ లోపల దాన్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే సో ఎక్స్ట్రా పడకూడదు, అలా అని తక్కువ రాకూడదు. కరెక్ట్ గానే మంచి క్వాలిటీతో క్వాంటిటీతో ప్రోడక్ట్ ని తయారు చేయాలి. CO is the decision making or analysis. How to reduce the cost. ఇక్కడ టోటల్ గా డెసిషన్స్ అన్ని కూడా ఇంటర్నల్ గానే ఉంటాయి. ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటాం దీన్ని. మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా అని పిలుస్తారు. ఇక్కడ ఎలాంటి స్టాండర్డ్స్, ఎలాంటి గ్యాప్స్ ఉండవు. అంతా కూడా వాళ్ళ చేతిలోనే, వాళ్ళ ఆలోచనలోనే బిజినెస్ అనేది నడుస్తుంది. ఫాలోస్ ఓన్ స్టాండర్డ్స్ లైక్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్ అని మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ షీట్. దీంట్లో డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటుంది. డైరెక్ట్ కాస్ట్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్. దీన్ని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం. ఓకే, దీన్ని మనం ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం. ఇది డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అనేది అవుతుంది. మనం ఎలా చెప్పొచ్చు అంటే లైక్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక ఫ్యాక్టరీలో తయారవుతున్నప్పుడు, తయారవుతూ ఉన్నప్పుడు సో కంపల్సరీగా మనకు మెటీరియల్ కావాలి, అక్కడ పనిచేయడానికి లేబర్ కావాలి. ఆ ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ అనేది ఉంటాయి. అవి ఆన్ ద స్పాట్ జరుగుతూ ఉంటాయి, లేట్ లేకుండా. నెల తర్వాత ఇచ్చేటి కాదు అవి. ఇప్పుడు ఇమీడియట్ గా కావాలనుకుంటే ఇమీడియట్ గా డైరెక్ట్ గా కొనాల్సిందే. సో కాబట్టి వాటి డైరెక్ట్ కాస్ట్ అంటాం. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్. ఇది ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వదు. ప్రోడక్ట్ అనేది ఒక ఫ్యాక్టరీలో తయారు చేసిన తర్వాత అది ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి రీచ్ అవ్వాలంటే 3-4 చేతులు మారాలి. హైదరాబాద్ లో ప్రోడక్ట్ తయారైంది, అది కడపకు రావాలి, లేదు నెల్లూరుకు రావాలి, లేదు వైజాగ్ రావాలి, లేదు వరంగల్కు రావాలి. అది రావాలంటే డైరెక్ట్ గా రాదు కదా. మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. ఇంతమంది చేతులు మారి అది వస్తుంది. ఇట్ ఈస్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తాం. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వర్క్ కాస్ట్ అండ్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటంటే డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ అంటే వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి? వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఇంకా బిజినెస్ నాక కంపల్సరీగా బిజినెస్ లో అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి. పిన్స్ అని, పేపర్స్ అని, జిరాక్సెస్ అని, ఓకే, తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో అవసరమయ్యే స్టేషనరీ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ అనేది జరుగుతూ ఉంటాయి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్. ఒక ప్రోడక్ట్ మార్కెట్ లో సేల్ చేసేటప్పుడు జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్, వాటి సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్, ఈ రెండు కలిపితే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అని చెప్తాం. ఓకే, సిఓలో మనకి SAP CO డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్ మీద ఇది డిపెండ్ అవుతుంది. 3 ఫ్యాక్టర్స్ మీద ఇది డిపెండ్ అవుతుంది అన్నమాట. ఒకటి బడ్జెట్ ప్లానింగ్, యాక్చువల్ వేరియన్స్. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ బడ్జెట్స్ అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ 1 year. ఇప్పుడు ఒక బడ్జెట్ అంటే ఇప్పుడు సినిమా తీయాలనుకుంటున్నారు, ఒకవేళ 100 crores అనుకున్నారు. సో 100 crores కంటే ఎక్కువ అవ్వకూడదు, 100 crores కంటే తక్కువ అవ్వకూడదు. ఆ బడ్జెట్ లోపల సినిమా తీయాలి. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అనుకుంటే ఒక 1 crore అనుకున్నప్పుడు 1 crore కంటే తక్కువ అవ్వకూడదు, 1 crore కంటే ఎక్కువ అవుతుంది. సో ఎక్కడ కూడా బడ్జెట్ ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు.
బడ్జెట్ ని అండర్ ఎస్టిమేషన్ అనేది చేయకూడదు. అదేవిధంగా ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది వేరియన్స్ అనేది కూడా కనిపించకూడదు. డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్, ప్రైస్ వేరియన్స్, క్వాంటిటీ వేరియన్స్. అంటే 10 రూపీస్ అనుకున్నాం, 20 రూపీస్ ఎక్స్ట్రా అవ్వకూడదు. ఆ ప్రోడక్ట్ కు కావాల్సిన రా మెటీరియల్, ఎంప్లాయీస్ శాలరీస్, రెంట్స్ అవన్నీ కరెక్ట్ గా ఎస్టిమేషన్ వేసుకొని ఒక బడ్జెట్ తో నువ్వు ప్రోడక్ట్ అనేది తయారు చేయాలి. అలా బడ్జెట్ ఒక ప్లానింగ్ అనేది లేకుండా చేసావంటే నీకు నెక్స్ట్ టైం ప్రాజెక్ట్స్ అనేది ఇవ్వరు. CO మాడ్యూల్స్, కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రొడక్ట్ కాస్టింగ్, కోపా, ఇంటర్నల్ ఆర్డర్స్. సో ఇది టోటల్ సబ్జెక్ట్ అన్నమాట. ఇది నేర్చుకోవాలంటే చాలా టైం టేకింగ్ పడుతుంది. మనకి రివల్ అవసరమయ్యే కంటెంట్ మాత్రం మనం నేర్చుకుంటాం. ఫస్ట్ 3 టాపిక్స్. ఫస్ట్ వన్, కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అసలు? కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఈజ్ కాస్ట్ క్యారియర్ which carries the cost from SAP FI to SAP CO. It provides with an overview of the costs and revenues that occur in an organization. It provides with an overview of the costs and revenues that occur in an organization. FI to CO కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నువ్వు FS00లో ఏవైతే GLs క్రియేషన్ చేసావో అదే నెంబరు CO కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఎలా అనేది మనం చూస్తాం. టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ 2 రకాలు, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ FI టు CO. ఇది FI టు CO కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ద GL అకౌంట్ మస్ట్ ఫస్ట్ టు బి క్రియేటెడ్ ఈజ్ ఇన్ SAP FI. ద సేమ్ GL నెంబర్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ ది కాస్ట్ ఎలిమెంట్. అదే నెంబర్ తోనే మళ్ళీ క్రియేషన్ చేస్తాం. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, it carries the cost from CO to CO. It is used for internal allocation activities. No relation to GL accounts in SAP FI CO. ఇది FI కు CO కు లింక్ లాగా ఉండదు. CO టు CO కు మాత్రమే రిలేషన్ ఉంటుంది. ఇది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అని చెప్తాం. ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. సో ఎగ్జాంపుల్ చూడండి, GL కాస్ట్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, రెంట్ ఎక్స్పెన్స్, శాలరీ, కమిషన్ ఎక్స్పెన్స్, సేల్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇన్కమ్స్. ఇవే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోలింగ్ లో కూడా అదే నెంబర్ తోనే మళ్ళీ మనం క్రియేషన్ చేసుకుంటాం. రెంట్, శాలరీ, కమిషన్, సేల్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, అది కూడా ఎలాంటిదో మనం చూస్తాం. కంట్రోలింగ్ స్టెప్స్ వచ్చేసి కాన్ఫిగరేషన్ స్టెప్స్, కంట్రోలింగ్ ఏరియా OKKP, నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ KANK, మెయింటైన్ వర్సెస్ OKEQ, కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్ OKB2, క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్ KA01, FS00, క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ OKB3, ఎగ్జిక్యూట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ SM35, కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్ KA23. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, ఇవి చేద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను. OKKP. ఓకే, ఇక్కడ కంపెనీ ఫాస్ట్ ట్రాక్ కదా మంది 1 ఆటోమేటిక్ గా తీసుకుంటానే మీరు కంపెనీ నేమ్. సో తర్వాత ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, కరెన్సీ టైప్, కరెన్సీ ANR, ఇవి డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. మనం ఏం ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్, క్రాస్ కంపెనీ కోడ్ అండ్ కాస్ట్ కంపెనీ కోడ్. ఇక్కడ సేమ్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా స్టాండర్డ్ హైరార్సీ, ఇక మనం ఓన్ గా క్రియేషన్ చేసుకోవాలి. ఇప్పుడు CCSH కంట్రోలింగ్ ఏరియా స్టాండర్డ్ హైరార్సీ @
మనం ఇక్కడ మన కంపెనీ అని ఫాస్ట్ ట్రాక్ మనం ఇలా మనం ఓన్ గా ఒకటి క్రియేషన్ చేసుకోవాలి స్టాండర్డ్ హైరార్సీ. ఇది ఎక్కువగా ఎస్ఏకి ఉపయోగిస్తాం. జిఎల్స్ కి జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ ఈ విధంగా సెటప్ చేసుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ 10 అనేది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది మనకి SAP లో. కంపెనీ కోడ్ కరెన్సీ అనమాట. ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తారు. ఎస్. సో తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్. ఇట్ ఈస్ ఫాస్ట్ ట్రాక్ 1. సేవ్. మళ్ళీ యాక్టివేట్ కాంపోనెంట్స్. ఎంట్రీస్ ఫిజికల్ ఇయర్ ప్రజెంట్ ఫైనాన్స్ ఇయర్ మాది 2025 కదా. కాస్ట్ సెంటర్స్ కాంపోనెంట్ యాక్టివిటీ యాక్టివ్. ఆర్డర్ మేనేజ్మెంట్ కాంపోనెంట్ యాక్టివ్. ప్రాఫిట్ సెంటర్ కూడా లింక్ అవుతుంది. సో కాస్ట్ సెంటర్ వైజ్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ కంట్రోలింగ్ ఏరియా వైజ్ కూడా మనం సెటప్ చేస్తున్నాం. ఎంటర్ సేవ్ చేయాలి. అక్కడికి కంట్రోలింగ్ ఏరియా సక్సెస్ఫుల్ గా క్రియేషన్ చేస్తాం. నెక్స్ట్ KANK. గ్రూప్స్. ఇక్కడ COIN CO through posting from FI. ఓకే క్రియేట్. సో 1 10,000. సేవ్. నెంబరింగ్ సెటిల్ తీసుకుంటాం. బ్యాక్. COIN ఎలిమెంట్ 2. ఇవన్నీ టీ కోడ్స్ అనమాట. టేబుల్స్ లో మనం చూస్తాం. 1 ఆ పైన ఉన్న COIN ఏదైతే ఉంటుందో అది లాస్ట్ కి వచ్చేస్తుంది. CON కంట్రోలింగ్ ఏరియా ఫర్ ఫస్ట్ ట్రాక్ 1. CO through postings from FI. ఒకసారి సేవ్ చేయాలి. నెక్స్ట్ OKEQ OKEQ. బడ్జెట్ లో కానీ వేరియన్స్ కానీ ఓకే ఇవేమి డిఫరెన్సెస్ రాకూడదు. ఫస్ట్ సెలెక్ట్ చేసి సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్. ఫస్ట్ ట్రాక్ 1. సో వర్షన్ లాక్డ్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ తర్వాత కాపింగ్ అలో. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ సెలెక్ట్ చేసుకోండి. 2025 ఆల్రెడీ వచ్చింది. సేవ్ చేయండి. LP01 ఇది నోట్. జస్ట్ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు. ఎగ్జిక్యూట్ చేసి వాట్ ఈస్ వేరియన్స్ కానీ అవన్నీ కూడా ప్రజెంట్ నోడ్. ఓకే EQ.
ఇది సేవ్ అయిపోయింది కదా, బ్యాక్ వచ్చింది. తర్వాత ఇది సెలెక్ట్ చేసుకుని సెట్టింగ్స్ ఫర్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, న్యూ ఎంట్రీస్ 2025, ఎక్సెట్రా ఎక్స్రేట్ టైం. ఇప్పుడు ఎంఎం అనేది ప్రీడిఫైన్ గా ఉంటుంది. స్టాండర్డ్ రేట్ అట్ యావరేజ్ రేట్. లైన్ ఐటమ్స్ రిమైనింగ్ తో నో నేమ్. ఆన్లైన్ ట్రాన్స్ఫర్, సేవ్. ఎక్కడ కూడా వేరియన్స్ కానీ అవేమి కనిపించకూడదు అనమాట. ప్లాన్ లో కానీ యాక్చువల్ లో కానీ వేరియన్స్ అనేది ఏం డిఫరెన్స్ ఉండకూడదని సెటప్ చేసుకోండి 2025. నెక్స్ట్ ఓకే బి2, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, న్యూ ఎంట్రీస్. నువ్వు FS00 చేసావు కదా, ఆ జిఎల్స్ అనేవి ఇక్కడికి వస్తాయి. వాటికి కేటగిరీస్ అనేది నువ్వు సెటప్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్స్పెన్సెస్ సెటప్ చేద్దాం. ఎక్స్పెన్సెస్ కి కేటగిరీ ఏముంది, లైక్ ప్రైమరీ కాస్ట్ అండ్ కాస్ట్ రిడ్యూసింగ్ రెవెన్యూస్ ఉంది, అది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ తీసుకోవాలి. రెవెన్యూస్, సేవ్ చేయాలి. నెక్స్ట్ FS00 స్లాష్ అండ్ FS00. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మనకి ఇంపార్టెంట్, రెండు సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్, ఇక్కడ 400001 ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం చూస్తాం. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్, సేమ్ నెంబర్ ఫైనాన్స్ లేయర్ ఇవ్వాలి. ఇది వచ్చేసి 999 ఫైనాన్స్ లేయర్ ఇవ్వచ్చు, అంతకు మించి ఎంత నెంబర్ అని ఇవ్వచ్చు. మాస్టర్ డేటా చూసారా, అక్కడ రెంట్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. కేటగిరీ ఇప్పుడు ఉందో ప్రీవియస్ కాన్ఫిగరేషన్ లో మనం సెటప్ చేసాం కదా 1-11 అనేసి, అవి వీడికి వస్తాయి. ఈ ఇండికేటర్స్, డిఫాల్ట్ అకౌంట్ అసైన్మెంట్, హిస్టరీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సేవ్ చేయాలి. చూడండి ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అంటే FI టు CO కి మనం సెటప్ చేస్తున్నాం, క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఈ విధంగా
క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ ఇన్కమ్స్, ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్. ఇంకా ఇన్కమ్ కదా 11 తీసుకోవాలి. రెవెన్యూస్, ఈ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. నెక్స్ట్ ఓకే B3. ఎగ్జిక్యూట్. మీరు ఏవైతే చేశారో అవన్నీ ఈ ప్లేస్ లో చూడొచ్చు. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. నెక్స్ట్ SM35. ఇప్పుడు నువ్వు ఏదైతే చేసి ఉంటావో అది ఇక్కడ షో చేస్తుంది. సెలెక్షన్ చేసుకొని 13 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఓకే, దాన్ని ప్రాసెస్ చేయాలి. బ్యాక్గ్రౌండ్. సో 1 సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్. అదే ప్రాసెసింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. తర్వాత KA23. ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్ ఎగ్జిక్యూట్. నువ్వు ఏవైతే చేసి ఉంటావో అవి ఇక్కడ షో చేస్తాయి. కంట్రోలింగ్ ఏరియాలో సింక్ అవుతుంది. సో ఇలా ఇది మా కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేసుకోవాలి. కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేసుకున్న తర్వాత వాటికి కాస్ట్ ఎలిమెంట్స్ ని సెటప్ చేసుకోవాలి. కాస్ట్ ఎలిమెంట్స్ ని సెటప్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాస్ట్ సెంటర్స్ ఏ విధంగా చేయాలి, తర్వాత ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలనేది టుమారో క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో యా, ఎనీ డౌట్స్ మా? క్లియరా? కాస్ట్ కంట్రోలింగ్ ఏరియా అండ్ కాస్ట్ ఎలిమెంట్స్.